సంవత్సరాలు పూర్తి చేసుకుంది. థ్యాంక్ యూ. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు మీ అందరి ద్వారా తెలుసుకుంటూ మా తాతగారు స్థాపించిన ఈ సంస్థలో ఎంతమంది పెద్దవాళ్ళయ్యి మళ్ళీ ఆయన తలుచుకుంటూ అదేవిధంగా మా నాన్నగారు కూడా ఈ సంస్థని ముందుకు నడుపుతున్నారు. ఇలా డాక్టర్ గారు చెప్పారు ఇంకో విషయం, వెంకటేశ్వర గారు రాబోయే కాలంలో ఏమవుతుందో మీ అందరి ముందు నేను చెప్తున్నాను. ఎంతమంది ఉన్నా సరే నేను మటుకు ఈ సంస్థని నడుపుతాను. అది సంగతి. పిల్లలతో సంబంధం లేదు. 100 మంది ఉండని 1000 మంది ఉండని అండి. లేకపోతే మాకేం వ్యాపారాలు లేవు. మా తాతగారు ఇచ్చింది గుడి బడి సత్రం ఆ 3 నేనే చూస్తున్నాను. అదొకటే నేను ఇక్కడ ఉండి చేయగలుగుతా ఉంది. మా నాన్నగారికి ఒక ఆయన ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నాడు, మా అత్తయ్య గారు. సో అందరూ చెప్తారు నువ్వు చెట్టు నాటకపోయినా కానీ ఆ చెట్టు నీళ్లు పెట్టడానికి అవకాశం ఇచ్చారయ్యా. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వీటి నా సొంత విషయాల కంటే సంస్థల విషయాలు ఈ 3 గుడి బడి సత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళు తిరుగుతారు. ఇందాక డాక్టర్ చెప్పారు, మా మేడం గారు పిల్లలు అక్కడ తిరుగుతారు. మా ఆవిడ రోజు చెప్పాను, పొద్దున్న గుడి అంటావు, సత్రం ఉంటావు, బడి అంటావు, అక్కడికి వెళ్తావు, ఈ గుడి అలా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ పేరు చెప్పగానే నేను అక్కడ చేయడానికి ఒక ఇబ్బంది లేదు, నేను చేసి పెడతాను. నాకు ఆయన దురయ్య గారి పేరు చదవగానే నేను ఆయన చెప్తాను. లేదంటే నేను ఎందుకలా చదివాను బాబు, ఆయన చేశాడా, ఇచ్చాడు, ఈ పొలం ఇచ్చాడా, ఇవన్నీ గుడికి ఇచ్చాడా అంటే ఆయన ఇచ్చినవి ఇది సరి చేస్తున్నారండి. సో ఆయన నాటిన ఈ చెట్టు ఈ విధంగా మళ్ళీ మీ అందరి సేవలు మాకు మీరు అందిస్తున్నారు. సో మళ్ళీ అది మళ్ళీ మీకే ఇస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కానీ ఏ విధమైనా సరే మాకు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా ఇబ్బంది లేదు. కానీ ఈ 3 విషయాల్లో ఆ 3 సంస్థలకి ఆయన కావాల్సిన నిధులు ఇచ్చాడు.